అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మితిన్ ఆచి, ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్. నాతోటి డాక్టర్ సోమశేఖర్ సార్, ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో సికింద్రాబాద్. రెగ్యులర్గా పాస్ట్ 10 ఇయర్స్ నుంచి మీ అందరికి తెలిసిందే, అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్ లేటెస్ట్ టెక్నిక్స్ ఏమేమి డెవలప్మెంట్ వచ్చిందో ఫీల్డ్ ఆఫ్ ఆర్థోపెడిక్స్లో, ఫీల్డ్ ఆఫ్ జాయింట్ రిప్లేస్మెంట్లో, ఫీల్డ్ ఆఫ్ ఆర్థ్రోస్కోపీలో, ఫీల్డ్ ఆఫ్ కార్టిలేజ్ రిపేర్లో అండ్ మల్టిపుల్ అదర్ సబ్ స్పెషాలిటీస్లో ఏదైతే లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చినాయో ఆ లేటెస్ట్ టెక్నిక్స్ యంగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్కి, యంగ్ డాక్టర్స్కి అవగాహన కోసము, ట్రైనింగ్ కోసము వీడియో లెక్చర్స్ లాగా ఆర్థ్రోప్లాస్టీ ఆర్థ్రోస్కోపీ సమిట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తాం మేము అపోలో హాస్పిటల్స్లో. అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్ ఈ 10 ఇయర్స్ నుంచి ఇది స్పియర్ హెడ్ చేస్తున్నది. ఈ పర్టిక్యులర్ సమావేశం, ఈ కాన్ఫరెన్స్లో వీ హ్యావ్ 220 రిజిస్ట్రేషన్స్ బై వేరియస్ ఆర్థోపెడిక్ సర్జన్స్. ఈ రిజిస్ట్రేషన్స్ నుంచి వచ్చిన యంగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ మోకాళ్ళ మార్పిడి, ఆర్థ్రోస్కోపీ, కార్టిలేజ్ రీప్లేస్మెంట్, ఇంకా వేరియస్ అదర్ టెక్నిక్స్, రోబోటిక్ సర్జరీ అన్న ఎలా చేయాలి అనే ఆ స్టెప్స్ వాళ్ళందరూ నేర్చుకోవడానికి ఈ పర్టిక్యులర్ సమావేశము వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. చాలామందికి తెలిసిందే దట్ సర్జరీ అనేది సర్జన్ ఇంకా అసిస్టెంట్ సర్జన్కి ఎక్కువగా కనబడుతుంది. అలాంటప్పుడు ట్రైనింగ్ ఎలా? ట్రైనింగ్ కోసము చాలామంది యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసి నేర్చుకుంటారు. అలాంటిది సర్జన్స్ లాగా మేము మా టెక్నిక్స్ని ఎలా పర్టికులర్ సర్జరీ చేయాలని చూపించడం అనేది ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్లో 30-35 డాక్టర్స్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి చూపించడం జరుగుతుంది. ఈ పర్టికులర్ సమావేశం, కాన్ఫరెన్స్ ఈ యంగ్ డాక్టర్స్కి ఎంతో అడ్వాంటేజ్, ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుందని మా ఆలోచన మేరుగా ఇది 8th కాన్ఫరెన్స్ దట్ వీఆర్ డూయింగ్. 2 ఇయర్స్ కోవిడ్లో చేయలేకపోయినాము, బట్ ఈ 10 ఇయర్స్లో 8th కాన్ఫరెన్స్ వీఆర్ డూయింగ్ అబౌట్ లేటెస్ట్ టెక్నిక్స్ ఆఫ్ జాయింట్ రిప్లేస్మెంట్, ఆర్థ్రోస్కోపీ, కార్టిలేజ్ రిపేర్ దట్ ఈస్ దేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నౌ. ఏవైతే కొత్త టెక్నిక్స్ వచ్చినాయో, సో ఇది స్పియర్ హెడ్ మనం అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్ చేయడం అనేది వీ హ్యావ్ బీన్ దేర్ ఫర్ పాస్ట్ 10 years. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు సోమశేఖర్ రెడ్డి. అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్లో పనిచేస్తున్నాను. నేను వైద్య రంగంలో వివిధ మార్పులు అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే ఎముకల వైద్యంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. అలా మార్పులు వచ్చేటప్పుడు హైదరాబాద్లో కానీ మన ప్రాంతంలో పనిచేసే వివిధ హాస్పిటల్లో ఉన్న సీనియర్ డాక్టర్లు దేశ విదేశాల్లో వేరే వేరే హాస్పిటల్కి వెళ్ళి కొత్త కొత్త పద్ధతులు అవి నేర్చుకుని వస్తున్నారు. అందరూ అన్ని చోట్లకి వెళ్ళి కొత్త పద్ధతులు నేర్చుకోవడం జరిగే పని కాదు. కాబట్టి ఇలాంటి సమావేశంలో ముఖ్యంగా మా ఉద్దేశం ఏమంటే, అలాగ కొత్త కొత్త పద్ధతులను నేర్చుకున్న మా కొలీగ్స్ అందరినీ ఒక సమావేశంలో వాళ్ళు కొత్తగా ఆ సంవత్సరం నేర్చుకున్న పద్ధతులన్నీ మనకి వీడియోల్లోనూ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకి నేర్పించమని అడుగుతున్నాం. అంటే ఎక్కడెక్కడ వెళ్ళి రకరకాలు నేర్చుకున్న వాళ్ళందరూ ఒక చోటకు వచ్చి అందరూ మా అభివృద్ధిని పంచుకుంటాం అన్నమాట. ఆ పంచుకోవడంలో ఏమవుతుందంటే, మనం అందరం కూడా ఆ పద్ధతులు ఫాలో అయ్యి ప్రతి హాస్పిటల్లో రకరకాలుగా వచ్చే పేషెంట్లకి అందరికీ ఆ సౌకర్యాలు అందజేయగలుగుతాము. అదొక ముఖ్య ఉద్దేశము. సో మా అభిప్రాయాలు, మేము కొత్తగా నేర్చుకున్నవన్నీ మాలో మేము షేర్ చేసుకుంటాం అన్నమాట. రెండో ఉద్దేశం ఏమంటే, చిన్న డాక్టర్లు అంటే ట్రైనింగ్లో ఉన్న డాక్టర్లు, ఇప్పుడే క్వాలిఫై అయ్యి ఇప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టిన డాక్టర్లకి వైద్య రంగంలో ఎక్కడెక్కడ ఏమేమి కొత్త అభివృద్ధులు వస్తున్నాయో వాళ్ళకి మేము తెలియపరిస్తే, వాళ్ళు దాంట్లో వాళ్ళకి నచ్చిన విభాగంలో వాళ్ళు అభివృద్ధి చెందాలని నిశ్చయించుకుంటే వాళ్ళు దేశ విదేశాల్లో వేరే వేరే హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు నేర్చుకోవడానికి ఒక గైడెన్స్ ఇవ్వడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుంది. ఇది ఆల్రెడీ మేము సక్సెస్ఫుల్గా 8వ సారి చేస్తున్నాము. దీంట్లో కూడా చాలా సీనియర్లు వచ్చారు. ఆల్రెడీ సగం మీటింగ్ అయింది. ఇప్పటికి మేము చాలా ఈ కొత్త పుంతలు నేర్చుకోవడం జరిగింది. ఇది అందరికీ మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. నమస్కారం.